బాప్తిస్మములో మన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మను వరముగా అనుగ్రహిస్తాడని మనం నేర్చుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడు దేవత్వములో ఒక వ్యక్తి. దేవుని గురించి అయినా క్రీస్తు యేసుని గురించి అయినా పరిశుద్ధాత్మ దేవుని గురించి అయినా మనలో ప్రతి ఒక్కరూ వారిని గురించి తెలుసుకోవాలన్నమాట. వారిని గురించి మనం తెలుసుకోవాలి అని అంటే ఎవరైనా వారిని చూసిన వారు ఉండాలి, వారి మాటలు విన్నవారు ఉండాలి, వారితో సహవాసం చేసినటువంటి వ్యక్తి ఉండాలన్నమాట. అలాంటి వ్యక్తులు గ్రంథములో ఇద్దరే ఇద్దరున్నారు. ఒక వ్యక్తి ఈ లోకంలోనికి మొదట వచ్చిన వ్యక్తి సాతానుడు. కానీ సాతానుడు ఎక్కడ కూడా దేవుని గురించి కానీ క్రీస్తుని గురించి కానీ పరిశుద్ధాత్మ దేవుని గురించి కానీ అతడు ఎక్కడ ఎవరికి ఏం చెప్పలేదు. సాతానుడు ఎందువల్ల చెప్పలేదు అని అంటే అతడు పరలోకము నుంచి వచ్చిన వ్యక్తి అయినా అతడు దేవునికి విరోధి అన్నమాట. అలాగే దేవుని కుమారుడైన క్రీస్తు యేసుకు శత్రువు ఆయన. కనుక దేవుని గురించి ఆయన ఎక్కడ చెప్పకపోగా ఆ దేవుని యొక్క స్థానంలోనికి అనేక విగ్రహాలను దేవుళ్ళుగా ఆయన లోకంలోనికి ప్రవేశపెట్టాడు. దేవుని మీద ఆయనకి ఎంత విరోధత్వం ఉందో దాన్ని బట్టి మనం చూడొచ్చు అన్నమాట. పరిశుద్ధాత్మని గురించి కూడా ఆయన ఏం చెప్పలే, యేసు ప్రభుని గురించి కూడా ఏం చెప్పలే. ఎందుకంటే యేసు ప్రభువుకు శత్రువు. అంటే యేసు ప్రభుని గురించి చెప్పడం కూడా సాతానుడికి ఇష్టం లేదు. దేవుని గురించి పరిశుద్ధాత్మని గురించి చెప్పడము సాతానుడికి ఇష్టం లేదు. అసలు పరలోక రాజ్యంలో ఏం జరుగుతుందో దాన్ని చెప్పడం కూడా వానికి ఇష్టం లేదు. పరలోక రాజ్యంలో ఏం జరిగిందో దాన్ని చెప్పడం కూడా సాతానునికి ఇష్టం లేదన్నమాట. అసలు దేవుడు అంటే ఇష్టం లేదు, క్రీస్తు అంటే ఇష్టం లేదు, పరిశుద్ధాత్ముడన్నా కూడా ఆయనకి ఇష్టం లేదు. తన ఇష్టం తనది. అందువలన అతడు ఏదైనా తోటలోనికి ప్రవేశించినప్పుడు అక్కడ నుండి నేటి వరకు కూడా దేవుని గురించి ఎవరికి మంచిగా చెప్పడు. హవ్వకు దేవుని గురించి అతడు నెగిటివ్గా చెప్పినాడు. సరే, మరొక వ్యక్తి పరలోకంలో నుంచి ఈ లోకంలోనికి వచ్చినాడు అన్నమాట.
ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు యేసు. ఈ వ్యక్తి చాలా మంచి వ్యక్తి అన్నమాట. ఎలా అంటే సాతానుని చేత లోకములో ఉన్న వ్యక్తులు ఆత్మల విషయంలో ఎంతమంది అయితే పాపులుగా అపరాధులుగా మారిపోయినారో, ఎంతమంది ఆత్మలు మరణించినాయో, అలాంటి సాతానుని యొక్క బారిన పడ్డ, వాని తంత్రాల్లో చిక్కుకున్న, వాని శోధనలో పడిపోయిన పాపులను అపరాధులను మరణించిన ఆత్మలను రక్షించడం కోసం వచ్చినటువంటి వ్యక్తి మరొక వ్యక్తి. అందువలన ఆయన చాలా మంచి వ్యక్తి అన్నమాట. క్రీస్తు యేసు, దేవుని కుమారుడైన క్రీస్తు యేసు చాలా మంచి వ్యక్తి. ఆయన పరలోకం నుంచి భూమి మీదకు వచ్చినాడు. ఈ లేఖనాన్ని చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 31వ వచనంలో, పైనుండి వచ్చువాడు అందరికి పైనున్నవాడు. ఎవరంటే యేసు ప్రభు అన్నమాట. భూమి నుండి వచ్చువాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. భూమి నుండి వచ్చినవాడు అనగా ఆదాము. పరలోకము నుండి వచ్చువాడు అందరికి పైగా నుండి తాను కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సాక్ష్యమిచ్చును. కనుక ఇక్కడ పరలోకము నుంచి వచ్చినవాడు అందరికీ ఎలా ఉన్నాడు? ఆయన అందరికి పైగా నుండి. ఎందరికి? అందరికి. అందరికంటే ఆ మాటల భావాన్ని చూడండి. అందరికి పైగా నుండి. ఒక్క తండ్రి అయిన దేవుడు తప్ప మిగతా అందరికి పైగా ఉన్నాడు. అందులో ఉన్న వ్యక్తి ఎవరు? అందులో ఉన్న వ్యక్తులు ఎవరినైనా అపవాది అయిన సాతానుడు లేడా? అది వానికి ఇష్టం. ఎవరికి ఇష్టం లేదు? సాతానుడు వాని అనుచరులు ఉన్నారు. వాడందరికంటే కూడా ఈయన పైన ఉన్న వ్యక్తి అన్నమాట. యేసు ప్రభువుని గౌరవించడం అనేది సాతానునికి ఇష్టమే లేదు. అందువల్ల యేసు ప్రభువుని మంచిగా చెప్పడం కూడా సాతానుడికి ఇష్టం లేదండి. అతడు దేవుని సహితం మంచి వ్యక్తి అని అనడు. ఎందుకంటే అతడి స్వభావమే అంతే. అతడు ఒక చెడ్డ వ్యక్తి. కానీ మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుని గురించి అయినా, క్రీస్తుని గురించి అయినా, పరిశుద్ధాత్మని గురించి అయినా ఎవరైనా వారిని చూసి ఉండాలి, వారి దగ్గర వినుండాలన్నమాట. అలాంటి వాళ్ళు చెప్తే వారిని గురించి మనం తెలుసుకోవచ్చు. 32వ వచనంలో, తాను కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చును. కాబట్టి ఇక్కడ కన్నవి, విన్నవి, చూసినవి, విన్నవి అన్నమాట. ఎక్కడ చూసినవి? పరలోకంలో చూసినవి. ఎక్కడ విన్నవి? పరలోకంలో విన్నవి అన్నమాట. ఎందుకంటే ఆయన అలా చెప్పినాడు. ఏం చెప్పినాడంటే, పైనుండి వచ్చేవాడు అందరికీ పైనున్నవాడు అని అన్నాడు. భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడు.
అక్కడి సంగతులు తెలియవు. ఎక్కడి సంగతులు? పరలోకపు సంగతులు అతనికి తెలియవు. మనకందరికి కూడా పరలోకపు సంగతులు తెలియవు. ఆదాముకు కూడా తెలియదు. నరమాతృలుగా పుట్టినటువంటి వ్యక్తులకు పరలోక రాజ్యాన్ని గురించి తెలియదు. అందువలన ఆయన భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధమైన సంగతులను గురించి మాట్లాడు. కానీ పరలోకం నుండి వచ్చేవాడు క్రీస్తు యేసు, అందరికి పైన ఉన్నవాడు. తాను కన్న వాటిని గూర్చి విన్న వాటిని గురించి ఆయన సాక్ష్యం ఇస్తాడు. కనుక దేవుని గురించి ఎవరైనా తెలుసుకోవాలి అని అంటే ఎవరి దగ్గర తెలుసుకోవాలి? అలాగే పరిశుద్ధాత్మను గురించి ఎవరైనా తెలుసుకోవాలంటే ఎవరి దగ్గర తెలుసుకోవాలి? ఆయన తప్ప చూసిన వ్యక్తి, వారితో సహవాసం చేసిన వ్యక్తి, వారి మాటలను విన్న వ్యక్తి, ఆయన తప్ప మరెవరు చెప్పినా అది సబబు కాదన్నమాట. కనుక పరిశుద్ధాత్మను చూచినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే క్రీస్తు యేసు. అంతేకాదు, క్రీస్తు యేసు ఈ లోకములో జన్మించడానికి ఎవరు పనిచేసినారు నాయన? పరిశుద్ధాత్ముడు పనిచేసినాడు అన్నమాట. లూకా సువార్త 1వ అధ్యాయం 34-35 వచనాలలో గబ్రియేలు దూత మరియమ్మతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళిద్దరు సంభాషిస్తూ ఉన్నారు. మరియా ఇలా చెప్పింది, నేను పురుషుని ఎరుగున దాననే, ఇదేలాగు జరుగునని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. క్రీస్తు యొక్క జననము ఎవరి ద్వారా జరిగింది? ఇక్కడ పరిశుద్ధాత్ముడు, దేవుని శక్తి, ఆ ఇద్దరు వ్యక్తులు క్రీస్తు యొక్క జననానికి వాళ్ళు కారకులు అన్నమాట. అలాగుననే క్రీస్తు జన్మించడానికి కారకుడైనటువంటి పరిశుద్ధాత్ముడు దేవుని ద్వారా క్రీస్తునకు ఆయన అనుగ్రహింపబడ్డాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 33-34 వచనాలలో ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడన్న మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును, గనుక ఆయన దేవుని మాటలే పలుకును. కనుక ఇక్కడ యేసు ప్రభువు లోకంలో ఉన్నప్పుడు దేవుని మాటలను ఆయన అనేకులకు వినిపించినాడు. దేవుని మాటలను క్రీస్తు ఎవరి ద్వారా వినిపించినాడు అంటే ఎవరి ద్వారా? ఆయన ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా ఆయన వినిపించినాడు. అంటే పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువు పుట్టింది మొదలుకొని ఆయన సిలువలో మరణించేంత వరకు ఆయనతోనే ఉన్నాడు పరిశుద్ధాత్ముడు. ఆయన మాట్లాడిన మాటల్లో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆయన చేసినటువంటి క్రియలలో సహితము పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్నమాట. మత్తయి సువార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన ఈ మాటలు చూడండి.
ఆయన ఇలా అన్నాడు 28వ వచనంలో, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల. ఆయన అక్కడేమన్నాడు ఆయన? ఆయన దయ్యములు వెళ్ళగొట్టినాడు కదా. ఎవరి ద్వారా వెళ్ళగొట్టినాడు ఆయన? పరిశుద్ధాత్మ వలన దయ్యములను వెళ్ళగొట్టినాడు. పరిశుద్ధాత్మ వలన ఆయన దేవుని మాటలను పలికినాడు. కనుక ప్రభువు యొక్క మాటలలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ప్రభువు చేసిన క్రియలలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అన్నమాట. అందువలన పరిశుద్ధాత్ముని గురించి ఎవరికి ఎక్కువగా తెలుసు? యేసు ప్రభువుకు తెలుసు అన్నమాట. ఆయనకి సంపూర్ణంగా తండ్రి అయిన దేవుని గురించి తెలుసు, సంపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా తెలుసు ఆయన. కానీ ఆయన పరిశుద్ధాత్మను గురించి ఏం చెప్పినాడు అంటే, మానవులు తెలుసుకోవడానికి ఏం చెప్పినాడు? నేను పరిశుద్ధాత్మను గురించి మానవులు తెలుసుకునేలాగున ఆయన ఏం చెప్పినాడు అంటే, ఆయన ఎంత ఎరిగినాడో పరిశుద్ధాత్మను గురించి అంత మానవులు తెలుసుకోవాలని అనుకోవాలి. ఆయన ఎంత తెలుసు ఆయనకి, అంతగా మనుషులు తెలుసుకోవాలి ఆయన్ని అని యేసు ప్రభువు అనుకోవాలి. కాబట్టి మనుషులకి ఎంత అవసరమో అంత తెలిపితే చాలు అనుకున్నాడు. కానైనా దేవుని గురించి కూడా ఎంత తెలియజేయాలనుకున్నాడు ప్రభు, అంత తెలుసుకోవడమే మన వంతు అన్నమాట. దేవుని గురించి సంపూర్ణంగా యేసు ప్రభువుకు తెలుసు, అంత సంపూర్ణంగా మనం తెలుసుకోవాలనుకుంటే మన జ్ఞానానికి ఆయన అంధుడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు మన జ్ఞానానికి అంధుడు. ఆయన గురించి పరిశోధన చేసి తెలుసుకోవాలంటే ఏమవ్వాలి నాయన? వెంటలు అవ్వాల్సిందన్నమాట. ఎందువలన? దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలదు. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలదు. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఆయన వెర్రివాడేం కాదు. ఒకవేళ ఆయనకి వెర్రితనం అనేది ఉంటే అది మనిషి జ్ఞానం కంటే కూడా జ్ఞానం కలిగింది అన్నప్పుడు, దేవుని యొక్క సంపూర్ణతను తెలుసుకోవాలంటే మనిషి ఏమైపోతాడు? ఆయన ఫీజు ఎగిరిపోద్ది అనమాట. ఏం ఎగిరిపోద్దాడా? ఫీజు ఎగిరిపోద్ది అనమాట. బర్న్ అయిపోద్ది, బల్బు బర్న్ అయిపోద్ది అనమాట. అందువలన దేవుని గురించి మనం ఎంత తెలుసుకోవడము అవసరం అనుకున్నాడు, పరిశుద్ధాత్మను గురించి మనం ఎంత తెలుసుకోవడం అవసరం అనుకున్నాడు, పరలోక రాజ్యాన్ని గురించి మనం ఎంత తెలుసుకోవడం అవసరం అనుకున్నాడు, దేన్ని గురించైనా సరే మనం ఎంత తెలుసుకోవడం అని అవసరమని ప్రభువు భావించినాడు, అంతగానే ఆయన బోధించినాడు అన్నమాట. దానికి మించి ఏం బోధించలేదు. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 27వ వచనాన్ని చూడండి. ఆయన ఇప్పుడేమన్నాడు? మత్తయి 11:27వ వచనంలో, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు. ఏమన్నాడు ఆయన? తండ్రి గాక కుమారుని ఎవరు ఎరగరు. అంటే యేసు ప్రభువుని ఎరగడం అనేది కూడా ఏమన్నాడు ఆయన? యేసు ప్రభుని ఎరగడం అనేది కూడా మన వల్ల కాదు. అది ఆయన ఎరగుతాడు. మనం ఎరగలేము యేసు ప్రభుని. అలా ఎరిగే పక్షంలో ప్రపంచంలో ఉన్న జనాభా పూర్తిగా టర్న్ అయిపోయి ఉంటారు. యేసు ప్రభు వైపు టర్న్ అయిపోయి ఉంటారు. ఆయన ఎరగడం అనేది అంత అంత సులువేం కాదు. కానీ ఆయనని ఎరిగింది ఎవరు? తండ్రి అయిన దేవుడు ఎరిగినాడు అన్నమాట. సరే, నెక్స్ట్ ఏమన్నాడు? కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించును వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. తండ్రిని ఎరిగింది ఎవరు? కుమారుడైన క్రీస్తు. ఆయన తండ్రిని ఎవరికి బయలుపరుస్తాడు? నా తండ్రి ఇలాంటి వాడు అని ఎవరికి బయలుపరుస్తాడు? వాడుగాకను మరెవరు కూడా తండ్రిని ఎరగరు.
ఎవరైనా తండ్రిని ఎరిగితే వాళ్ళు ధన్యులన్నమాట. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనములో, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్య జీవం. వారిద్దరిని ఎరిగిన వ్యక్తి ఎవరైనా ఉంటే, యోహాను 17:3, వారిద్దరిని ఎరిగిన వ్యక్తి ఎవరైనా ఉంటే ఆ వ్యక్తి ఎవరన్నాడు ఆయన? ఆ వ్యక్తి నిత్య జీవం కలిగినటువంటి వ్యక్తి అన్నాడు. కాబట్టి ఇక్కడ క్రీస్తు తండ్రిని ఎవరికి ఆయన తెలియజేయాలనుకున్నాడో వారికి మాత్రం తెలియజేస్తాడు. తను తాను ఎవరికి తెలియపరచాలనుకుంటాడో వారికి తెలియజేసుకుంటాడు యేసుప్రభు. అలాగే పరిశుద్ధాత్మను కూడా ఎవరికి తెలియజేయాలనుకుంటాడు, బయలుపరచాలనుకుంటాడో వారికి బయలుపరుస్తాడు. అంటే తండ్రినైనా తన్నైనా పరిశుద్ధాత్మనైనా ఎవరికి బయలుపరచని ఉద్దేశిస్తాడు యేసుక్రీస్తు, వాళ్ళకు ఆయన బయలుపరుస్తాడు. వారు మాత్రం వారిని గ్రహించగలరు. మరెవరు కూడా తండ్రిని ఎరగజాలరు, పరిశుద్ధాత్మను సైతం, క్రీస్తును సైతం. ఈ లేఖనాన్ని చూడండి. నేను అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 6వ వచనము 7వ వచనం. శిష్యులు ప్రభు దగ్గర కూడి వచ్చి ఇలా అడిగినారు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించదవా అని ఆయన అడిగినారు. కాబట్టి వాళ్ళు దేన్ని ఎదురు చూస్తూ ఉన్నారు? దేవుని రాజ్యాన్ని ఎదురు చూస్తున్నారు. మత్తయి 3వ అధ్యాయంలో దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అని యోహాను ప్రకటించాడు. యేసు ప్రభు సువార్తను ప్రకటించినప్పుడు కూడా దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అన్నాడు. కనుక యూదులు దేవుడు తన రాజ్యాన్ని మళ్ళీ అనుగ్రహిస్తాడు అని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఏమైనాడు? మరణించినాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధానుడై లేచినాడు, ఇక ఆరోహణం కాబోతాడు. వచ్చినాడు, వెళ్ళిపోతున్నాడు. అందువల్ల వీళ్ళకి ఆరాటం అన్నమాట. ప్రభువా, ఏమన్నారు వాళ్ళు? ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా? వాళ్ళు అడిగింది దేనికోసం ఎదురు చూస్తున్నారు, దాన్ని అడిగినారు. ప్రభు ఏమన్నాడు ఆయన? 7వ వచనంలో, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటే మీ పని కాదు. ఏమన్నాడు ఆయన? ఎవరి పని కాదు? శిష్యుల పని కాదు. యేసు ప్రభు యొక్క శిష్యుల పని కాదు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. మీ పని అది చేసుకొని పడినట్టు. అంటే దేవుని యొక్క ఆధీనములో ఉండేది కాలములు, సమయాలు ఆయన ఆధీనంలో ఉండగా ఆ వాటిని తెలుసుకోవడమే మన పని కాకపోతే ఆయన తెలుసుకోవడం ఏమవుతుంది నాయన? కాలములు, సమయాలు అది ఆయన స్వాధీనంలో ఉంది. దాన్ని తెలుసుకోవడమే మీ పని కాదు అని శిష్యులకు అన్నాడంటే ఇక వాళ్ళు దేవుని తెలుసుకోవడం అవసరం వాళ్ళక? ఏనైనా ఆయన దగ్గరుంటే కాలాలు, సమయాలు తెలుసుకోవడం వాళ్ళ పని కాదు. ఆయన తెలుసుకోవడం పని కాదు. అందువలన ప్రభు ఏమన్నాడు? కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచును, వారుగాక మరెవరు ఆయన ఎరగరు. కాబట్టి యేసుక్రీస్తు తండ్రిని ఎవరికి బయలుపరుస్తాడో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు. అంతా కాదు అండి, సంపూర్ణంగా కాదు. మత్తయి సువార్త 5వ అధ్యాయము చివరి వచనం ప్రభు అన్నాడు, మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని అన్నాడు. దేవుడు ఎలాంటి వాడు అన్నాడా?
అక్కడ పరిపూర్ణుడు అని అన్నాడు. దేవుడు, తండ్రి అయిన దేవుడు పరిపూర్ణుడు. ఆ పరిపూర్ణత అంతటి కూడా యేసు ప్రభు ఎక్కడ చెప్పాడు? ఆయన ఎంతటి పరిపూర్ణుడో ఆయన దాన్ని తెలియజేయలేదన్నమాట. కానీ మనకు దేవుని గురించి తెలుసుకోవడం ఎంత అవసరమో దానిని మాత్రం యేసు ప్రభువు బోధించినాడు, దేవుని గురించి తెలియజేసినాడు అన్నమాట. అలాగుననే పరిశుద్ధాత్మను గురించి కూడా మనము ఎంత తెలుసుకోవాల్సిన అవసరత ఉందో ఆ అవసరతను బట్టి పరిశుద్ధాత్మను గురించి మనకు ఆయన తెలియజేస్తాడు. అని దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. అంటే దేవుని గురించి ఎంత మనకు అవసరమో అంతే క్రీస్తు యేసు మనకు బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మను గురించి కూడా మనకు ఎంత అవసరమో అంతే క్రీస్తు బయలుపరుస్తాడు పరిశుద్ధాత్మని. తనను గురించి అంటే క్రీస్తుని గురించి కూడా తనను గురించి తాను ఎంత మనకు అవసరమైందో అంతే బయలుపరుస్తాడు మనకు, దానికంటే ఎక్కువ బయలుపరుస్తాడు. అందువల్ల నేను పెద్ద సమస్యలు ఉన్నాయి ఈడ. కొంతమంది ఏమో క్రీస్తు దేవుడు కాదు అంటాడు, కొంతమంది దేవుని కుమారుడు కాదు అంటాడు. ఏదో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కారణం ఏంటంటే నాయన ఈ పుస్తకం, నాయన ఈ పుస్తకం నువ్వేం వెతుక్కుంటే దొరుకుతుందా? మనుషులను ఈ పుస్తకము కన్ఫ్యూజ్ చేస్తూ ఉందన్నమాట. పుస్తకం ఏం చేస్తుంది? మనుషుల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాను. కరెక్ట్గా ట్రాక్లో పడాలనుకున్న వానికి ఇది రూట్లో పెట్టేస్తాడు దేవుడు. కాదు కాదు నాకు ఇక్కడ ఫలాంది కావాలనుకుంటే వాడు కన్ఫ్యూజ్ అయిపోతాడు అన్నమాట. ఇప్పుడు చూడండి ఆయన, మనం ఉన్న ఈ ఊర్లో అనేక చర్చిలు ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో మనం తిరుగులాడుతూ ఉన్నాం, అనేక చర్చిలు ఉన్నాయన్నమాట. ఏ చర్చిలోనికి వెళ్ళినా ఏం చెప్తున్నారు ఆడ? ఏం చెప్తున్నారు నాయన? శరీర ప్రయోజనాల కోసం. ఒక ప్రసంగం చేసిన దేనికోసము? శరీరం కోసం. కానీ పాట పాడిన దేనికోసము? శరీరం కోసము. ప్రార్థన చేసిన దేనికోసము? ఉపవాసం ఉన్న దేనికోసము? కానీ ఏ కార్యక్రమం చేసినా దేనికోసం చేస్తున్నారు? కేవలం శరీరం కోసం. చూడండి, ఒక స్పెషల్ మనమున్నటువంటి ఈ సంఘంలో మనం ఏం నేర్చుకుంటున్నాం మేడ? మనం ఏం నేర్చుకుంటున్నాము కదా? క్రీస్తు యేసు యొక్క మహిమను పొందాలి అంటే కరెక్ట్ రూట్లో ఉన్నామన్నమాట. ఆ రూట్లోకి వెళ్ళిపోతే ప్రయాణాన్ని కొనసాగిస్తే గమ్యాన్ని చేరుకుంటాం. రూట్లో ఉన్నంత మాత్రాన గమ్యాన్ని చేరిపోయినట్టు కాదు. మీరు మోటార్ బైక్ తీసుకొని వీధిలో పోయి బుర్ర అంటే కంచరపాడు చేరిపోయినట్టు, బీరకుప్పం చేరిపోయినట్టు ప్రయాణాన్ని కొనసాగించాలి. అనేక స్టేజీలను దాటుకొని వెళ్ళాలన్నమాట. అలా కాకుండా ఇక్కడే గంట సేపు రేస్ చేసి బండిని బాగా రేస్ చేసి మేము చేరిపోయినామంటే ఏం చేయాలి? ఈట కాళహస్తిలోనే ఈ మారుమూల వీధిలోనే ఉంటారన్నమాట. కాబట్టి మనం ఇక్కడ ఒక ట్రాక్లో పడ్డాం అన్నమాట, రైట్ రూట్లోకి వచ్చున్నాం అన్నమాట. మనం ఒక లేఖనాన్ని ఆధారం చేసుకున్నాం. అనేక సంగతులను తండ్రి అయిన దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఒక లేఖనాన్ని మన ముందు తీసుకొచ్చి పెట్టాడు.
తెస్సలోనిలకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. అక్కడ తండ్రి అయిన దేవుడు మనకు సెలవిచ్చింది, మీరు ఈలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను అని అపోస్తలుడు సెలవిచ్చినాడు. కాబట్టి ఇక్కడ సంఘములోనికి పిలువబడినటువంటి కారణాన్ని దేవుడు మన ముందు ఉంచేసినాడు అనమాట. కారణాన్ని సంఘములో ఉన్నవారు సాధిస్తారో, సఫలమవుతారు, లేక విఫలమవుతారు, అది వాళ్ళ ఇష్టం. కానీ రూట్ మాత్రము రైట్ రూట్ను తీసుకొచ్చి మన ముందు పెట్టినాడు దేవుడు. కొన్ని దగ్గరలైనా రూట్ తెలుసుకోవడానికి ఏముంటుందైనా రోడ్ సైడ్ ఒక బోర్డు ఉంటుంది అన్నమాట. అంటే రూట్ని సూచించే బోర్డు ఒకటి ఉంటుంది అన్నమాట. బోర్డు చూస్తే చాలు, ఈ రూట్ ఫలానా వైపు అని తెలుసుకుంటారు. తెలుసుకొని వెళ్ళి ఎవరిని అడగాల్సిన బడిలే, బోర్డును చూసినారు వెళ్ళిపోతారు. సూచనలు. గమ్యాన్ని చేరుకునేస్తారనమాట. ఇక్కడ మనకు ఒక రూట్ మ్యాప్ ఉంది. ఈ రూట్లోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టినాడు. క్రీస్తు మనకు ఒక మార్గము. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాడు. అంటే గమ్యము నా ద్వారానే అని ప్రభు అంటాడు. రూట్ ఎవరన్నాడు? ఆయనే రూట్ అన్నాడు. మార్గం ఆయనే. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? మార్గంలోకి వచ్చేసి ఉన్నాం అన్నమాట. నన్ను చూడండి, మార్గంలో ఉన్నాం. మనం మార్గంలో ఎవరెవరి ప్రయాణం ఆ మార్గంలో ఎలా కొనసాగుతుందేమో, మార్గంలోనైతే ఉన్నాం. ఈ మార్గాన్ని మనం కొనసాగిస్తే, ప్రభువుతో కలిసి ప్రభువు యొక్క మార్గంలో మనం ప్రయాణం చేస్తే గమ్యాన్ని చేరుకుంటాం, పరలోక రాజ్యాన్ని చేరుకుంటాం. అనేక సంఘాలలో చూడండి, ఏమి లేదు అక్కడ, మార్గమే లేదు, మార్గములు లేరన్నమాట. మరి ఎక్కడున్నారు వాళ్ళు? మరి ఎక్కడున్నారు నాయన వాళ్ళు? ఎప్పుడో దారి తప్పిపోయినారు అనమాట. దారి తప్పిపోయినారు ఎప్పుడో, ఎక్కడో ఎప్పుడో దారి తప్పిపోయినారు. ఎక్కడ ఆయన తప్పిపోయినారు దారి ఎక్కడ తప్పినారు వాళ్ళందరూ కూడా? బాప్తిస్మం అనే కార్యక్రమం దారి తప్పిపోయినారు. ఇక వాళ్ళకి దారే తెలియలే. దారి తెలియక ప్రయాణం చేస్తున్నారు అనమాట. వాళ్ళు గమ్యం చేరుకునే అవకాశం మాత్రం లేదు. కానీ గమ్యాన్ని చేరుకునే అవకాశము తండ్రి అయిన దేవుడు మనకిచ్చినాడు, మనల్ని మార్గంలో పెట్టున్నాడు అన్నమాట. కాదనైనా ఇప్పుడు మన పని ఏంది ఇక్కడ? ఈ రోడ్డు రాష్ట్ర ప్రభుత్వం వేసిందా, కేంద్ర ప్రభుత్వం వేసిందా? దీన్ని సిమెంట్తో వేసినారా లేక కారుతో వేసినారా? దీన్ని కాంట్రాక్ట్ చేసిన వ్యక్తి ఎవరు? ఆయన కింద పనులు చేసినటువంటి వ్యక్తులు దీన్ని కనుక్కోవాలనా, మార్గాన్ని పట్టుకొని వెళ్ళిపోవాలనా? ఏం చేయాలి మనం? లేదు లేదు, నేను ఇక్కడ ఆగుతాను. ఏ సంవత్సరం కాంట్రాక్ట్ అయింది ఇదా, ఇది ఏ ప్రభుత్వంలో ఈ వర్క్ జరిగింది కదా, ఎవరు దీన్ని వర్క్ చేయించింది, ఎవరు, ఎన్ని కిలోమీటర్లు వర్క్ చేయించినారు వాళ్ళు, దీనికి ఎంత అమౌంట్ గవర్నమెంట్ నుంచి బిల్లు చేయించుకున్నారు వాళ్ళు, శాంక్షన్ అయ్యింది కదా, వాళ్ళకి ఎంత లాభాలు వచ్చినాయి, ఈ లెక్కలన్నీ వేసుకుంటూ ఉంటే ఏమవుతుంది అయినా? వాడు అక్కడే ఉంటాడు, వాడు గమ్యానికి చేరుకోవడం. చాలామంది చేసేది అదే. నేనే మార్గము అని యేసు ప్రభు చెప్తుంటే ఆయన మనకు చూపించిన మార్గంలో ప్రయాణం చేయకుండా అసలు యేసు ప్రభు దేవుడా కాదా, దేవుని కుమారుడా కాదా, ఇక్కడ ఆగిపోయినారు. నన్ను ఎక్కడ ఆగిపోయినారు? అక్కడేమైపోయినారు వాళ్ళు? దారి
తప్పిపోయినారు. అలా మాట్లాడడానికి కారణం ఏంది? అలా మాట్లాడడానికి కారణం ఏంది? వారు పొందిన బాప్తిస్మము దారి తప్పిపోయినారు. మనల్ని అయితే దేవుడు కరెక్ట్ రూట్లో పెట్టున్నాడు. ఈ రూట్లో మనకు ఎవరెవరి సహాయం అవసరము? ఎవరెవరి సహాయం అవసరం ఈ రూట్లో అంటే లక్ష్యాన్ని సాధించడానికి, గమ్యాన్ని చేరుకోవడానికి, ఈ ప్రయాణాన్ని మనం కొనసాగించడానికి ఎవరు మనకు సహాయం కావాలి? మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయము 13, 14 వచనాలలో ప్రభువు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొనువారు కొందరే. దేన్ని కనుగొనేవారు? జీవానికి వెళ్ళేటువంటి మార్గాన్ని కనుగొనేవారు కొందరే. నాశనానికి వెళ్ళే మార్గాన్ని వెంబడించే వాళ్ళు అనేకులు అన్నమాట. కాబట్టి గమ్యాన్ని చేరుకోవడానికి మనకు ఎవరు అవసరం ఉన్నారు? ఎవరెవరు అవసరము మనకు కావాలి? తండ్రి దేవుని సహాయము కావాలి, ప్రభువైన క్రీస్తు యేసు సహాయం కావాలి, పరిశుద్ధాత్మ సహాయం కావాలి. అంటే దేన్ని చేరుకోవడానికి? గమ్యాన్ని చేరుకోవడానికి, లక్ష్యాన్ని సాధించడానికి వీళ్ళ సహాయం అవసరం అన్నమాట. కాబట్టి తండ్రి దేవునికి సహాయం ఎంత అవసరమో అంతును మనం పొందడానికి ప్రయాసపడాలి. క్రీస్తు యేసు యొక్క సహాయం ఎంత అవసరమో ఆయన సహాయాన్ని మనం పొందాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం ఎంత అవసరమో దానిని కూడా మనం పొందాలి. కాబట్టి ఆ ముగ్గురు వ్యక్తుల యొక్క సహాయమును మనం పొంది గమ్యాన్ని చేరుకోవడానికి, లక్ష్యాన్ని సాధించడానికి మనం ప్రయాసపడాలి. ఈ క్రమంలో తండ్రి అయిన దేవుని గురించి ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు యేసు ప్రభు అంతే చాలు మనకు. తనను గురించి ఏం చెప్పాలనుకున్నాడో అది చాలు మనకు. పరిశుద్ధాత్మను గురించి ఏం చెప్పాలనుకున్నాడో అది చాలు మనకు. దానికంటే మించి మనకు అవసరం ఉంది. ఆయన వాడే సాపుడు సొన్నాంలో వాడిలో దొండే క్యాప్చర్ లేనిపోయిన సమస్యలు అని. అందువల్ల మనకి ఎంత అవసరమో వారిని గురించి నేర్చుకోవడం అనేది ఎవరికి తెలుసు? యేసు ప్రభువుకు తెలుసు. దానిని ఆయన మనకు నేర్పిస్తాడు. నేను అర్థమైందా? ఇక్కడికి అర్థమైంది మీకు ఆల్రెడీగా మీరు బాప్తిస్మం పొందక మునిపే పరిశుద్ధాత్ముడి గురించి చాలా సంగతులు మీరు వినేసి ఉండాలి. కానీ మీరు కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఆ ముగ్గురు వ్యక్తులని ఎలా ఉపయోగించుకోవాలి ఇది మనకు అర్థమైతే మనం ఎవరికైనా సువార్తను ప్రకటించినప్పుడు వాళ్ళు గ్రహించే విధంగా మనం చెప్పగలుగుతాం. ఎవరెవరిని ఎలా మనం ఉపయోగించుకోవడం ఎలా? నేను తండ్రి సహాయం ఏంది నాయనడా? బాప్తిస్మము అనే కార్యక్రమంలో తండ్రి యొక్క సహాయం ఏంది? ఆయన కదా, ఆయన ఒక వ్యక్తిని ఏం చేస్తాడని కొత్తగా జన్మింపు చేస్తాడు. ఆయన కంటాడు. యాకోబు 1వ అధ్యాయం 18వ వచనం. దేవుడు తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలమైనట్లు సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారం మనలను కనిను అని ఏం చేస్తాడు? కంటాడు. అంటే ఒక కోణంలో చెప్పుకుంటున్నాం. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? యోహాను సువార్త 3వ అధ్యాయం 3 నుంచి 5వ వచనం వరకు అక్కడేమన్నాడు? ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యాన్ని చూడడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించడు. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా కూడా ఏం జరుగుతుంది అంటాడు ఆయన? జన్మించడం అనేది నీటి మూలముగా ఆత్మ మూలంగా. ఆత్మ అంటే ఎవరినైనా
కనుక ఆయన ఏం చేస్తాడు? ఆయన కూడా జన్మింపజేస్తాడు. అంటే పరిశుద్ధాత్మని యొక్క సహాయం తండ్రి అయిన దేవుడు జన్మింపజేస్తాడు, కంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు మూలముగా జన్మించాలన్న. కనేదేమో దేవుడు ఎవరి మూలంగా జన్మించాలి? నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. కనుక మన జన్మ ఎవరెవరి సహాయం అవసరము? తండ్రి అయిన దేవుని సహాయం అవసరము, పరిశుద్ధాత్మని యొక్క సహాయము అవసరం. అంటే నేను ఒక్క జన్మను గురించి చెప్తాను. యేసు ప్రభు యొక్క జన్మ ఎవరి సహాయంతో జరిగింది? కానీ చూడండి, ఆయన యేసు ప్రభు యొక్క జన్మ ఎవరి సహాయంతో జరిగింది? పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొనును, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకోను. అంటే ఎంతమంది వ్యక్తులాడ యేసు ప్రభు జన్మించడానికి? యేసు ప్రభు జన్మించడానికి ఏ వ్యక్తులు కారకులో ఒక ఆత్మ జన్మించడానికి కూడా వాళ్ళే కారకులు అన్నమాట. కనుక ఒక ఆత్మ బాప్తిస్మము అనేటువంటి కార్యక్రమంలో జన్మించడానికి దేవుని సహాయము, పరిశుద్ధాత్మ దేవుని సహాయము అత్యంత అవసరం. పరిశుద్ధాత్ముడు లేకుండా దేవుడు అక్కడ ఉండడు, దేవుడు లేకుండా పరిశుద్ధాత్ముడు అక్కడ ఉండడు, వాళ్ళిద్దరు లేకుండా యేసు ప్రభు కూడా అక్కడ ఉండడు అన్నమాట. బాప్తిస్మం అనే కార్యక్రమం వాళ్ళు ఎవరు ఉండరు, ఒకరు లేకపోతే మరెవరు ఉండరు అన్నమాట. ఇది ముగ్గురు కలిసి చేసేటువంటి ఒక కార్యక్రమం అన్నమాట, బాప్తిస్మము అనేటువంటి కార్యక్రమం. అందువలన దేవుని సహాయము ఎంత అవసరము, క్రీస్తు సహాయము ఎంత అవసరము, పరిశుద్ధాత్మ యొక్క సహాయము ఎంత అవసరం. అవసరతను బట్టి వాళ్ళు మనకు ఉపయోగపడతారు, అవసరం లేకుండా వాళ్ళు మనకు ఉపయోగపడరు అన్నమాట. కానీ ఇంట్లో ఉండాలి, జనాలు ఉండాలి, బిడ్డలు ఉండలేదనైనా వాళ్ళకి ఎంత అవసరం ఉందో అంత అవసరం మనం వాళ్ళకి ఉపయోగపడతాం. అవసరం లేనప్పుడు మనం ఉపయోగపడతాం, అవును కాదా? వాళ్ళ మీద విస్తారమైన ప్రేమ ఉంది, కానీ అవసరం ఎంతో అంతే ఉపయోగపడుతుంది, మళ్ళీ ఉపయోగపడము. మళ్ళీ అవసరం వచ్చేస్తే అక్కడ మనం ఉంటామన్నమాట. అలాగే తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, క్రీస్తు యేసు అవసరం ఉన్నంత వరకు ఎంత అవసరం అంత వాళ్ళు మనకు ఉపయోగపడాలి. ఉపయోగించుకోవాల్సింది ఎవరినైనా ఒక వ్యక్తి వారిని ఉపయోగించుకోవాలి. దేనికి ఉపయోగించుకోవాలి? ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించాలనుకుంటే వాళ్ళను ఉపయోగించుకోవాలి. వాళ్ళను ఉపయోగించుకోకుండా ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించలేడు అన్నమాట. మనం శరీర సంబంధంగా జన్మించినాం కదా నాయన, మన జన్మకు సహాయపడింది ఎవరు? తల్లిదండ్రులు సహాయపడ్డారు, కానీ మనం వాళ్ళని ఉపయోగించుకోవాలి. ఎవరిని? తల్లిదండ్రులను మనం ఉపయోగించుకొని మనం జన్మించాలి శరీర సంబంధం. అసలు ఆ సంగతే మనకు తెలియదు, మనం జన్మించిన సంగతి కూడా మనకు తెలియదు. కానీ ఇక్కడ కొత్తగా జన్మించడానికి వారి సహాయాన్ని పొందడం అత్యంత అవసరం. మనం వారి సహాయాన్ని పొందిన వారు క్రొత్త జన్మను పొందుతారన్నమాట. వారి సహాయం ఎవరికి లేదో వారు క్రొత్త జన్మ పొందరు అన్నమాట. క్రొత్త జన్మను పొందడం వల్ల ఏమి లాభం నాయన? దేవుని రాజ్యాన్ని చూస్తారు, దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. క్రొత్తగా జన్మించకపోతే అసలు దేవుని రాజ్యమే అదృశ్యం అన్నమాట. దేవుని రాజ్యం అనేది అంటే సంఘం అనేది అదృశ్యం, అది దృశ్యం కాదు. సంఘంలోనికి ప్రవేశించడం కూడా శక్యం కాదన్నమాట. ఎవరైతే క్రొత్తగా జన్మిస్తారో వారు మాత్రమే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు, వారు దేవుని రాజ్యాన్ని చూస్తారు. కాబట్టి దేవుని రాజ్యాన్ని చూడడానికి, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి క్రొత్త జన్మ అవసరమైతే ఈ క్రొత్త జన్మను పొందడానికి సహాయకారులు ఎవరు? మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట, వాళ్ళను.
కనుక ఇక్కడ ఏమంటున్నానంటే మనకు ఎంత అవసరమో వారి అవసరత ఎంతో ఆ అవసరతను మనం పొందాలని కానీ అసలు వాళ్ళను క్వశ్చన్ చేసేంత వాళ్ళం కాదు. ఆయన ఎవరు, ఈయన ఎవరు, ఆయన ఆయనేనా, ఈయన ఈయనేనా, ఈయన ఆయన కాదు, ఆయన ఈయన కాదు, ఇవన్నీ కూడా మనకి అవి కాలక్షేప మాటలు. కాబట్టి రోడ్లో నిల్చుకొని బైక్ స్టార్ట్ చేసి రోడ్లో నిల్చుకొని వెళ్ళిపోవాలి కదా నాయన. వెళ్ళకుండా అక్కడ ఆగి ఏ ప్రభుత్వంలో రోడ్డు వేసినారు నాయన, ఈ కాంట్రాక్ట్ ఎవరు, ఎన్ని కోట్ల కాంట్రాక్ట్ ఇది, ఎన్ని కిలోమీటర్లు వేసినారు, ఏమేమి మెటీరియల్ ఉపయోగించినారు దీనికి, ఇవన్నీ ఆడు కూర్చొని మాట్లాడుకుంటూ తెల్లారిపోతాడు. వీడు ఈయనే ఉంటాడు, ఉదయం అయిపోయింది లేక రాత్రి అయిపోయింది. అవన్నీ కూడా కాలక్షేపపు మాటలు. క్రీస్తు దేవుని ఎంత బయలుపరచాలనుకున్నాడో అంతే బయలుపరిచినాడు. క్రీస్తు పరిశుద్ధాత్మను ఎంత బయలుపరచాలనుకున్నాడో అంతే బయలుపరిచాడు. ఆయన బయలుపరిచిన దానికంటే ఎక్కువగా మనం తెలుసుకోవాలనుకుంటే ఏమవుతుంది నాయన, అది వాళ్ళ దృష్టికి ఏమవుతుంది, అది అతి తెలివిగా మారుతుంది అన్నమాట. అతి తెలివి అయితే ఏమవుతుంది నాయన, ఇది ఆబ్సెంట్ అయిపోతుంది, పూర్తిగా ఆబ్సెంట్ అయిపోతుంది. ఆబ్సెంట్ అయితే వాడు ఏం మాట్లాడతాడు వాడికే తెలియదు. వాడు ఏం మాట్లాడతాడు అసలు వాడు తెలియకనే మాట్లాడేస్తాడు. అంటే దేనికి చెప్తున్నానండి నేను, గమ్యాన్ని ఎలా చేరుకోవాలి, లక్ష్యాన్ని ఎలా సాధించాలి, ఈ రూట్లో ఉండడం అనమాట. ఏ రూట్లో, గమ్యాన్ని చేరుకోవడం ఎలా, లక్ష్యాన్ని సాధించడం ఎలా అని ఈ రూట్లో వెళ్ళాడు. రూట్ తప్పిపోయినాడు అనమాట. రూట్ తప్పిపోయినాడు, దేని గురించో మాట్లాడుకుంటారు అన్నమాట. సరే, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో అపోస్తలుడైన పేతురు ఒక అద్భుతమైన ఒక సంగతిని ఆయన అక్కడ తెలియజేసినాడు. అప్పటి వరకు మనుషులకు అందరికీ అది మర్మంగా ఉందన్నమాట. అక్కడ ఆయన ఏం చెప్పినాడు అంటే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అని అన్నాడు. అంటే ఎవరు బాప్తిస్మం అనే కార్యక్రమంలోనికి వస్తారు, మామూలుగా వచ్చేయడం కాదు, మారు మనసు పొందడం. పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మంలోనికి రావు. ఎవరు పేతురు సెలవిచ్చిన విధంగా సిద్ధపాటు కలిగి బాప్తిస్మంలోనికి వస్తారో అట్టి బాప్తిస్మములో దేవుడు పరిశుద్ధాత్మను ఒక వరముగా అనుగ్రహిస్తాడు. ఆయన వరం అంటే దేనికి నాయన, వరం అంటే ఏందా, వరం అంటే ఏంది, అయినా ఉచితంగానే, కానీ వరం అంటే ఏమి, వరము అనగా ఏమి, వరము, వరం అంటే ఏంది నాయన, ఎవరు చెప్పరా, గట్టిగా చెప్పు నాయన, గట్టిగా చెప్పు. వరం, వరం అనగా మనం చేయలేని పని అది చేస్తుంది, అది వరం. చిన్నప్పుడు నేను ఈ సినిమాలు చూసేదాన్ని అనమాట. అక్కడ ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్తాడు అన్నమాట. వరం అడగడం అన్నమాట. ఈ ఎవరు ఒక ఆయన భస్మాసురుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఈ రామాయణంలో మహాభారతంలో ఉన్నాడు ఆయన. ఆ భస్మాసురుడు ఆయన శివభక్తుడు అన్నమాట, శివుని భక్తుడు ఆయన. ఆయన ఎవరైనా అప్పుడు వరాలు పొందాలంటే వాళ్ళు ఏం చేయాలనైనా తపస్సు చేయాలన్నమాట. తపస్సు అంటే ఏదైనా అన్న ఆహారాలు మానేయడం, అదే కేవలం గాలి భోంచేయడం అన్నమాట.
ఒక చెట్టు కింద కూర్చునేయడం అన్నమాట. వాళ్ళు కూర్చునేస్తారు. అట్టెట్టు కదిలేదు ఏమి లేదు. అది ఎట్టుంటారో తెలీదు నేను. అట్టెట్టు ఏం కదలరు వాళ్ళు. అక్కడే పుట్టొచ్చేస్తది. చేతులు పుట్టు పెట్టేస్తది దాని చుట్టూ. చెట్లొచ్చేస్తాయి. ఈయనకి జడలు పెరిగిపోయి ఉంటాయన్నమాట. ఆయన కదలడు. వారం ఇస్తేనే నేను లేస్తానంటాడన్నమాట. ఇదే ఏమనాలంటే నిరాహార దీక్ష అన్నమాట అది. వాని తపస్సును మెచ్చి దేవుళ్ళు ప్రత్యక్షమవుతారన్నమాట. అలాగున ఈ భస్మాసురుడు అనేటువంటి వాడు ఆయన వరాన్ని పొందడానికి తపస్సు చేసినాడు. ఈ తపస్సు చేయడం వల్ల ఆయన మెచ్చుకున్నాడు. మహాశివుడు మెచ్చుకున్నాడు అనమాట. ఆయన ప్రత్యక్షమయ్యి భక్త ఏం వరం కావాలో కోరుకు అన్నాడు. ఆయన ఏం వరం అడిగినాడంటే, స్వామి నేను ఎవరి మీదైనా తల మీద చేయి పెడితే వాడు భస్మం అయిపోవాలా అని అన్నాడు. ఏనైనా మంచి వరమా? వరం ఏమన్నా మంచిది అదే. శివుడు దేవుడైతే మనుషులందరూ ఎవరు నాయన? తన పిల్లలే కదా. ఈయనకి వరం ఇస్తే ఎవరు మీద చేయి పెడతాడు? తన పిల్లల మీద చేయి పెడతాడు, వాళ్ళందరూ చేస్తారు. అంటే మనుషుల్ని చంపే వరాన్ని వీడికి ఎందుకు ఇవ్వాలి అని అనుకోలే. ఆయన చేసిన తపస్సును మెచ్చుకొని ఆయన ఆనందపడిపోయి నీకు వరం ఇచ్చినాడు బో అన్నాడు. ఏం వరం అది? ఎవరి తల మీద చేయి పెడతాడు వాడు ఏం కావాలైనా బూడిద కూడా కాదు, భస్మం అయిపోవాలన్నమాట. దేవుడైతే వరం ఇచ్చినాడు, అంటే ఈశ్వరుడు వరం అయితే ఇచ్చినాడు. కానీ వీనికి డౌట్. ఎవరికి? భస్మాసురునికి డౌట్ అన్నమాట. అయ్యా నువ్వు వరం ఇచ్చింది నిజమా కాదా? మొదట నీ తల మీదనే చేయి పెడతాడు. వరం ఇచ్చిన ఆయన పరారు. ఇంకా ఆయన దొరకల, ఈ చేతికి ఏం దొరకలేదు ఆయన. అతడు పరుగు ఈశ్వరుడు. ఆయన ఏమైపోయింది ఏమో పరుగులు అన్నమాట. ఈయన వెనక పరిగెస్తున్నాడు. ఎందుకంటే ఈ వరము రైట్ రాంగ్ నిరూపించుకోవడానికి పరిగెస్తున్నాడు. వాని డైవర్ట్ చేయడానికి మహావిష్ణువు చూసినాడు. ఊరి ఈయనకి పెద్ద అపాయం వచ్చేసినాడు. మహాశివునికి అపాయం వచ్చింది. మహావిష్ణువు ఏం చేసినాడంటే ఒక అమ్మాయి వేషం వేసుకొని ఈ శివుడు ఇటు పరిగెత్తి వెళ్ళిపోయినాడు. వీడు తరుముకొని వస్తున్నాడు భస్మాసురుడు. మధ్యలోనికి ఈయన ఎంటర్ అయినాడు. ఎంటర్ అయ్యి నాట్యం చేస్తున్నాడు. వాడు భస్మాసురుడు అనుకున్నాడు మంచి ప్రోగ్రాము, డ్యాన్స్ ప్రోగ్రాము, మీ కథ మళ్ళీ చూసుకుంటారు అనుకొని ఇక్కడ ఆగినాడు అనమాట. ఇక్కడ ఆగినాడు. అనేక భంగిమల్లో ఆ అమ్మాయి నాట్యం చేస్తూ ఉంది. ఆ భంగిమల్లోనే ఆ భంగిమలు చూసి ఈయన ఉత్సాహం, ఆమెకు వెళ్ళి ఈయన నాట్యం చేస్తున్నాడు భస్మాసురుడు. ఒక భంగిమ ఆమె తల మీద ఇలా చేయి పెట్టుకుంటుంది. ఈయన కూడా తల మీద చేయి పెట్టుకొని భస్మ. అంటే కొన్ని వరాలు నాశనం చేయడానికి కొన్ని వరాలు కొంతమంది దేవుళ్ళు ఇచ్చున్నారు. కానీ ఇక్కడ వరము అంటే ఏంది నాయన? నీవు చెయ్యలేని పనిని అది చేస్తుంది, వరం చేస్తుంది. వీడు భస్మాసురుడు ఎవరి తల మీద చేయబెట్టినవో ఎవరు చావరు, భస్మం అయిపోరు. కానీ ఆ వరం యొక్క ప్రభావము ఎవరి తల మీద చేయబెట్టిన భస్మం అవుతారు. అంటే వరం అంటే దాని అర్థం ఏంటంటే నీవు చెయ్యలేని పనిని అది చేయిస్తుంది నీ చేత, అది చేసేస్తుంది. వరం యొక్క ప్రభావం అదన్నమాట. కనుక ఇక్కడ అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనంలో మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఎందుకు నేను ఈ వరము? పరిశుద్ధాత్మని యొక్క వరం ఎందుకు ఇక్కడ? నేనా నీవు చెయ్యలేని పనిని ఆయన చేయిస్తాడన్న. ఎవరు? నీవు చెయ్యలేని పని ఏం తేడా?
చెయ్యాలని అనుకున్నా కూడా చేయలేరు. పని ఏంది నాయన? చెయ్యాలని అనుకుంటాం కానీ చెయ్యలేము. ఏ పని చేయలేము మనము? చూడండి, నేను ముందే చెప్పిన రైట్ రూట్లో ఉండమన్నాను నేను. రైట్ రూట్లో ఉన్నాం మనం. ఆ పనిని మనం చెయ్యలేము కానీ ఎవరు చేయిస్తారు మనతో? పరిశుద్ధాత్మ దేవుడు చేయిస్తాడు అన్నమాట. ఏం పని అది? ప్రభువు యొక్క మహిమను పొందడం అన్నమాట. క్రీస్తు యొక్క రూపాన్ని నీవు సాధించడం, నీవు క్రీస్తుకు లాంటి దేవుని కుమారుడుగా రూపాంతరం చెందడం, అంతిమంగా క్రీస్తు యొక్క మహిమను పొందడం అన్నమాట. చూడండి ఆయన, క్రీస్తు యొక్క మహిమను పొందాలి అని మనం అనుకున్నా అది మన వల్ల కావడం లేదన్నమాట. మీరు చూడండి, ప్రాక్టికల్గా చెప్తున్నాను నేను. క్రీస్తు మహిమను పొందాలి అని మనం అనుకున్నా దానిని సాధించడం మాత్రం మన వల్ల కావడం లేదు. ఎందువలన? నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. పౌలు చెప్పినాడు. రోమపత్రిక రోమపత్రికలో అపోస్తులుడైన పౌలు సెలవు ఇచ్చిన ఈ మాటలు చూడండి. 7వ అధ్యాయం 18వ వచనం. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుటకు నాకు కలుగుటలేదు. ఈ మాటను బట్టి ఏమందాం మనము? క్రీస్తు యొక్క మహిమను పొందాలి అన్న కాంక్ష మనలో ప్రతి ఒక్కరికి ఉంది నాయన. అనగా క్రీస్తు యొక్క వ్యక్తిత్వంలో ఉన్న గుణలక్షణ స్వభావాలను మన ఆత్మకు పొందాలి అన్నటువంటి కాంక్ష మన అందరిలో ఉంది. ఒక్కరిలో లేదని చెప్పడానికి లేదన్నమాట, అందరిలో ఉందన్నమాట. క్రీస్తు యొక్క మహిమను పొందడానికి ఎలా సాధ్యమవుతుంది? క్రీస్తు యొక్క మహిమను పొందడం ఎలా సాధ్యమవుతుంది? అని మనం ఇంపార్టెంట్ చూస్తున్నాం. క్రీస్తు మహిమను పొందడము ఎలా సాధ్యమవుతుంది? క్రీస్తు యొక్క మహిమను పొందడం ఎలా సాధ్యమవుతుంది? మనకందరికీ క్రీస్తు మహిమ పొందాలని కాంక్ష అయితే ఉంది నాయన. ఏనైనా ఉందా లేదా? ఉందా లేదా నాయన? నిజంగా చెప్పండి. ఊరికి చెప్పాక క్రీస్తు మహిమను పొందాలి అన్న కాంక్ష మీలో ఎవరిలోనైనా ఉందా? ఉంది. సేమ్ టైం వేరే సంఘస్థులను అడిగి చూడండి, క్రీస్తు మహిమను పొందడానికి మీలో ఎవరికైనా కాంక్ష ఉందని అడిగండి. అసలు క్రీస్తు మహిమ అంటే ఏందో వాళ్ళకి తెలియదు, అస్సలు తెలియదు. క్రీస్తు మహిమను పొందాలి. క్రీస్తు మహిమ పొందాలంటే ఏం చేయాలి ఆయన? క్రీస్తు ఆజ్ఞలను అనుసరించాలి.
క్రీస్తు ఆజ్ఞలను అనుసరించవలసిందేది? నేనా? శరీరము అందలి అవయవాలు. క్రీస్తు ఆజ్ఞను శరీరము అందలి అవయవాలు అనుసరించాలి. కానీ శరీరంలో ఏముందన్నాడు ఆయన? ఏమంటున్నాడు? శరీరంలో ఏం లేదంటాడు ఆయన. మంచిది ఏది నా యందు నివసింపు. కాబట్టి ఏం నివసిస్తా ఉంది ఇక్కడ? కాబట్టి ఇక్కడ శరీరము అందరి అవయవాలలో చెడ్డది నివసిస్తూ ఉందన్నమాట. చెడ్డది నివసిస్తూ ఉందన్నమాట. శరీరం అందరి అవయవాలు చెడ్డది నివాసం ఉంటే, ఈ చెడ్డది నివాసం ఉంది శరీరం అందులో అవయవాలు. అందువల్ల శరీరం ఎలాంటి క్రియలు చేస్తూ ఉంది? చెడ్డ క్రియలని. అలాగే చెడ్డ మాట, చెడు నడత, అంతిమంగా దాని ఫలితం ఏంది? చెడ్డ వ్యక్తిత్వం అన్నమాట. అనగా సాతాను రూపం. సాతాను రూపంలోనికి మన ఆత్మ మారిపోతుందన్నమాట. కానీ క్రీస్తు యొక్క మహిమను పొందాలన్న కాంక్ష మాత్రం మనలో ఉంది. నేను దీన్ని చాలా జాగ్రత్తగా వినండి. నేను క్రీస్తు మహిమను పొందాలి అన్న కాంక్ష మనలో ఉందన్నమాట. క్రీస్తు మహిమను పొందాలంటే ఏం చేయాలి? క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించాలి. క్రీస్తు యొక్క ఆజ్ఞలు ఎక్కడుండాలి? మనస్సు, హృదయం. క్రీస్తు యొక్క ఆజ్ఞలు వీటిలో ఉండాలన్నమాట. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం, అక్కడ హెబ్రీ గ్రంథకర్త చెప్పినటువంటి మాటలు చూడండి. 10వ వచనంలో, ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచేదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. కాబట్టి ధర్మ విధులు ఏవి? ధర్మ విధులు యేసు ప్రభు యొక్క ఆజ్ఞలు ఉన్నాయి. ఈ ఆజ్ఞలు ధర్మ విధులు. ఈ ధర్మ విధులు ఎక్కడుండాలంటాడు ఆయన? మనస్సులోనే ఉండాలి, హృదయంలోనే ఉండాలి. మనస్సులో హృదయంలో ఉన్నటువంటి ఉంటే, మనస్సులో హృదయంలో ఉంటే ఏం జరుగుతుంది నాయన? చూడండి, మనస్సులో హృదయంలో ఉంది. మన మనస్సులో హృదయంలో కొత్త నిబంధనలో ఉన్న క్రీస్తు యొక్క ఆజ్ఞలు ఉన్నాయా లేవా? ఉన్నాయా నాయన? ఉన్నాయా లేవా?
అందువలన కొన్ని సందర్భాలలో ఇలా మాట్లాడకూడదు అని మనకు మనమే ఒక హెచ్చరిక మనలోని జారీ అవుతుంది. ఇలాంటి క్రియ చేయకూడదు అనేది మన హృదయంలో మనసులో ఎక్కడో మనకు ఒక హెచ్చరిక జారీ అవుతుంది అన్నమాట. అవును కాదు నాయన? వేరే మత్స్యశాఖలో ఉన్నారు కదా, నానా వాళ్ళు ఎట్టన్నట్టు మాట్లాడేస్తారు, ఇలా ఏ క్రియేట్ చేసేస్తారు అనమాట. వాళ్ళకి అసలు హెచ్చరించే అవకాశాలు లేవన్నమాట. కానీ మనలో ఈ హెచ్చరికలు మనకు కలుగుతూ ఉన్నాయన్నమాట. ఆ పక్షంలో మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు ఆయన? పరిశుద్ధాత్ముడు ఆయన ఒకని యొక్క హృదయంలోనికి ఒకరి మనసులోనికి వచ్చేస్తాడు అనమాట. అక్కడ నివాసం ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నివాసం ఉన్నాడు. సేమ్ టైం క్రీస్తు యొక్క ఆజ్ఞలు ఎక్కడికి వచ్చేసినాయి? హృదయంలోనికి, మనసులోకి వచ్చేసినాయి. విషయాన్ని చూడండి, మనం నేర్చుకోవాల్సింది నాయన. హృదయంలోను మనసులోను ఉన్న ప్రభువు యొక్క ఆజ్ఞలు, మనస్సు హృదయము అవేం చేస్తాయనంటే పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో అవేం చేస్తాయంటే ఆజ్ఞలను, అంటే క్రీస్తు యొక్క ఆజ్ఞలను అవేం చేస్తాయంటే శరీరం, అందులో అవయవాలు, శరీరము అందరి అవయవాలకి ఏం చేస్తుంది? ఆజ్ఞలను జారీ చేస్తుంది, అప్లై చేస్తాను. కాబట్టి ఆజ్ఞలు ఏడున్నాయి నాయన? క్రీస్తు ఆజ్ఞలు ఏడున్నాయి? క్రీస్తు ఆజ్ఞలు నీ మనస్సులో, నీ హృదయంలో ఉన్నాయి. ప్రభు అంటాడు ఒక మాట, ఒకని హృదయము నిండియుండు దానిని బట్టి వాని నోరు మాట్లాడును కదా. అలాగే ఒకని హృదయము నిండియుండు దానిని బట్టి వాని శరీరంలోని అవయవాలు కూడా క్రియలు చేస్తాను. నీ హృదయంలో లేకుండా నీవేం మాట్లాడలేవు, నీ హృదయంలో లేకుండా నీవే క్రియను నువ్వు చేయలేవు. కనుక ఒక మనిషిని నడిపించేది హృదయము, మనస్సు. అనగా హృదయంలోను మనసులోను ఉన్న సమాచారం అన్నమాట. నీవు లోకములో నుండి సమాచారాన్ని హృదయంలోనికి, మనసులోకి నింపుకున్నావా? నువ్వేం మాట్లాడతావు నాయన? భూమి నుండి వచ్చిన వాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన మాటలే మాట్లాడు కదా నాయన. కాబట్టి నువ్వు లోకాన్ని హృదయంలో నింపుకొని ఉంటే, మనసులో నింపుకొని ఉంటే, నువ్వు మాట్లాడి ఏ మాట అయినా లోకానుసారమైన మాటలు. నువ్వైనా నేనైనా క్రీస్తు యొక్క ఆజ్ఞలను హృదయంలో, మనసులో నింపుకుంటే, హృదయంలో ఏమి నిండి ఉన్నాయి? క్రీస్తు యొక్క ఆజ్ఞలు నిండిపోయినాయి అన్నమాట. మనసులో క్రీస్తు యొక్క ఆజ్ఞలు నిండాయి. మాట్లాడితే ఏవి వస్తాయి? ఇక్కడ ఆజ్ఞలు వస్తాయి. ఆజ్ఞలనే మాట్లాడతాం, ఆజ్ఞల్ని క్రియలుగా చేస్తాం. ఆజ్ఞలను మాట్లాడతాము, ఆజ్ఞలను క్రియలుగా చేస్తాం అన్నమాట. కనుక చూడండి, క్రీస్తు యొక్క ఆజ్ఞలు ప్రస్తుతమైతే క్రొత్త నిబంధనలో ఉన్నాయి. క్రొత్త నిబంధనలో ఉన్న ఈ ఆజ్ఞలు అవి ఎక్కడికి చేరాలి? క్రొత్త నిబంధనలోనే ఉంటే కుదరదు. అది ఎక్కడికి చేరాలి? హృదయంలోనికి, మనసులోనికి చేరిపోవాలి. దాన్ని మనం చేర్చుకోవాలి. చూడండి ఆయన క్రీస్తు చెప్పినటువంటి సంగతులు, బోధ, నియమాలు, సువార్త. అంటే ప్రభువు
సువార్తను ప్రకటించినాడు, కొన్ని సంగతులను చెప్పినాడు, ఆయన బోధించినాడు, కొన్ని నియమాలు చెప్పినాడు. వీటిల్లో మనం దేన్ని వెతుక్కోవాలా? ప్రభువు యొక్క ఆజ్ఞలను మనం వెతుక్కోవాలన్నమాట. వెతుక్కోవాలి ఆయన. వీటిలో మిళితమైపోయింది. వీటిలోనే అనేక సూచక్రియలు ఉన్నాయి, మహత్కార్యాలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి, దయ్యముల దోలడం ఉంది. గ్రంథములో సువార్తలలో ఇవన్నీ మిళితమైపోయింది. మళ్ళీ నేను చెప్తాను, నేను దయ్యములు దోలడము, అద్భుతాలు చేయడము, సూచక్రియలు చేయడము, మహత్కార్యాలు చేయడము, సువార్తను ప్రకటించడము, సంగతులు చెప్పడము, బోధించడము, నియమాలు చెప్పడము, మొత్తం ఏమైపోయింది? అవి మిళితమైపోయింది. ఆ మిళితమైన వాటిల్లో మనము దేన్ని డివైడ్ చేసుకోవాలి? క్రీస్తు యొక్క ఆజ్ఞలను మనం డివైడ్ చేసి ఆజ్ఞలను ఎక్కడ పెట్టుకోవాలి? మనము హృదయంలోను మనసులోను పెట్టుకోవాలి. ఆ పని ఇంకా చేయలేము. మన సంఘంలో ఇంకా ఆ పని చేయలేదు. నేను ఇప్పుడు వాటిని లిస్ట్ వేస్తున్నాను అన్నమాట. ఇప్పటికే ఒక 70కి పైన వచ్చున్నాయి. 70 ఆజ్ఞలకు పైన ఇప్పటికే వచ్చున్నాయి. ఇంకా నువ్వు దాన్ని చూస్తూ ఉన్నాను అన్నమాట. అదంతా అయిన తర్వాత ఒక్కొక్క ఆజ్ఞ ఏ ఏ పుస్తకంలో ఉందో, ఏ అధ్యాయంలో, ఏ వచనంలో ఉందో దానంతటిని మనం ఏం చేయాలా? కంటదే చేయాలి. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయో అన్ని ఆజ్ఞలను కంటది చేసేయాలి. అవి ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి నాయన? హృదయంలో ఉండాలి, మనసులో ఉండాలి. అవి ఎలా ఉంటాయి? అవి నువ్వు మర్చిపోకుండా ఉండే విధంగా ఉండాలన్నమాట. నీవు మర్చిపోకుండా వాటిని జ్ఞాపకం పెట్టుకోవడానికి కంటది చేశారు. అందువల్ల నేను వాటిని అన్నింటినీ కూడా సేకరిస్తూ ఉన్నాను. దేవుడు కనికరిస్తే మనం వాటిని కంటది చేసే అవకాశాలు కూడా రావాలని కోరుకుంటున్నాను. కాబట్టి చూడండి, ఆయన ఇక్కడ ప్రభువు ఆజ్ఞలు ఉన్నాయి, అవి మిళితమైపోయినాయి. వాటిని మనం డివైడ్ చేయాలి. ప్రభువు యొక్క ఆజ్ఞలను వీటి నుంచి డివైడ్ చేసుకొని ఆజ్ఞలను మనస్సులోను హృదయంలో ఉంచుకొని అదే ఆజ్ఞలను శరీరంలోనికి అందరి అవయవాలను కూడా మనము అన్వయించుకునే విధంగా చేయాలని. ఇక్కడుంటే ఇక్కడికి వచ్చేస్తాయి. నేను ఎక్కడుంటే హృదయంలో మనసులో ఉంటే ఆటోమేటిక్ ఆడికి వస్తాయి, శరీర అవయవాలకు వచ్చేస్తాయి. ఇక్కడ లేకుండా ఇక్కడికి రావన్నమాట. సరే, ఇప్పుడు క్రీస్తు యొక్క ఆజ్ఞలు శరీరం అందరి అవయవాల్లో ఉన్నాయి. ఇప్పుడు మనం మాట్లాడతాం, అలాగే క్రియలు చేస్తాం. మనం ఎవరినైనా మనం మనుషులం. మనం మనుషులం కాబట్టి మనలో ఏమున్నాయి? మనలో ఏముంది నాయన? మనలో ఏమున్నాయి? ఆశ. ఆశ ఏం చేస్తుంది నాయన? ఆశ అయిన కోరికను ఏం చేస్తుంది? ఆజ్ఞను అణిచివేస్తుంది. ముండ్ల పొదలు ఎదిగి ఏం చేసినవి? ఐహిక విచారమును, ధనమోసమును. అవి ఆశలు అన్నమాట. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో, ఆశలు అన్నమాట. ఆ ఆశలు దేన్ని అణిచివేస్తాయి? ఆజ్ఞను అణిచివేస్తుంది. ఆలోచన సహితం అది అణిచివేస్తుంది అన్నమాట. ఆశలు ఆలోచన చేయనివ్వదు. ఆశలు చేస్తుంది. ఇది మంచి కదా, ఇది చెడ్డ కదా అని ఆలోచనే లే. ఆశలు అంటే అవన్నీ చెడులో ఏర్పడతాయి అన్నమాట. ఆలోచనలు అణిచివేస్తుంది. ఆలోచనలు అణిచివేసిన తర్వాత మనిషి ఏమవుతాడు? ఆయన మనిషి ఏమవుతాడు? నేను ఆశ వచ్చింది, ఆశ వచ్చి ఆలోచన ఏం చేసింది? అణిచివేసేసింది. అణిచివేసినప్పుడు మనిషి ఏమవుతాడు? మనిషి ఏమవుతాడు ఆయన? ఈ సందర్భంలో మనిషి ఏమవుతాడు? ఆశ వాని ఆలోచనను అణిచివేసేసింది నాయన. ఇప్పుడు వాడు ఏమవుతాడు? నేను అర్థమవుతుందా? ఆశ వచ్చింది, ఆలోచనని అణిచివేసేస్తుంది కదా నాయన. వాక్యం ఏం చెప్తుంది నాయన?
పనిచేయువాడు భోజనమునకు పాత్రుడు. అది ఆజ్ఞ కదా, ఆజ్ఞ. సమాచారం ఉంది. ఎవడో ఫ్రీగా భోజనానికి పిలిచేసినాడు, ఫ్రీ భోజనానికి ఎవడో పిలిచినాడు. రే మామ, బిర్యానీ రా, మటన్ బిర్యానీ రా అన్నాడు. మటన్ బిర్యానీ అనగానే వీళ్ళు ఏం ఏర్పడుతుంది? ఆశ ఏర్పడింది. ఆశ ఆలోచన ఏం చేస్తుంది? పక్కనెట్టేసి అణిచేసి, అణిచివేయడం వలన వాడేమవుతాడు? నాయన, వాడు చిన్న బలహీనుడు కాదు నాయన, పాపం వాడు పురుషుడైనా స్త్రీ అయినా. ఆ ఆశ వాణ్ణి లాక్కొని వెళ్ళిపోద్ది అనమాట. ఊరి యొద్దకు పక్షిని లాక్కొని పోయినట్టు. ఒక ఊరి వేసినాడు నాయన వేటగాడు, అక్కడికి పక్షిని ఏది లాక్కొని పోతుంది? అక్కడ ఆహారం ఉంది, ఆహారమే దీన్ని ఊరి దగ్గరికి లాక్కొని వెళ్ళిపోతాడు. ఒక పులిని బోను దగ్గర ఈడ్చుకొని పోయినట్టు అన్నమాట. ఆశ ఒకరిని ఈడ్చుకొని వెళ్ళిపోతున్నాడు. వాని ఆలోచన పూర్తిగా నిర్వీర్యం చేసేస్తుంది అన్నమాట. ఒకడు ఆలోచన రహితుడైపోతే వాడు దేనికి కొరగాడు, దేనికి పనికిరాడు. వాడు అసలు సామర్థ్యమే లేదు, అసలు సామర్థ్యమే లేదు. వాడు ఏమైపోయినాడంటే పూర్తిగా బలహీనుడు అయిపోయినాడు. ఇప్పుడు మీరు చూడండి, నేను ఇంట్లో ఈ స్విచ్ బోర్డు ఉంది కదా, ఒక్కసారి వేలు పెట్టి చూడండి, దాంట్లో ఏమవుతుంది? షాక్ కొట్టు, కళ్ళు బైర్లు కమ్మిపోతుంది అనమాట. కళ్ళు బైర్లు కమ్మిపోతుంది. వాడు అక్కడ ఆగిపోతాడు. అట్నే ఏం జరిగిందో తెలియదు, ఏం జరగాలో కూడా తెలియదు వాడికి. ఏనైనా ఏం జరిగిందో తెలియదు, ఏం ఏం చేయాలో కూడా ఏమి అర్థమే కాదన్న. కొంత సమయం వరకు వాడు అట్నే ఆగిపోతాడు అన్న. ఆశ ఆలోచనని అణగదొక్కేస్తే ఒక మనిషి అలా మారిపోతాడు. కాబట్టి ఆశలు ఉన్నాయి. ఆశలు ఆజ్ఞలను ఏం చేస్తుంది నాయన? అణిచివేస్తుంది. ఆలోచనలు అణిచివేస్తుంది, ఆజ్ఞను కూడా అణిచివేస్తుంది అన్న. ఆశ ఆజ్ఞను అణిచివేయగా నీవు ఆజ్ఞలను కలిగిన వాడివిగా ఉన్నా కూడా ఇప్పుడేమి లేని వాడివి అయిపోతావు. ఆజ్ఞలు మర్చిపోయినావు అనమాట. ఆజ్ఞను మర్చిపోయినావు. ఇప్పుడు నువ్వు మర్చిపోయిన తర్వాత ఆశ ఏం చేస్తుంది? నీ చేత ఆజ్ఞను అతిక్రమింపజేస్తుంది అన్నమాట. ఆశ ఎప్పుడు కూడా ఆజ్ఞను అతిక్రమింపజేస్తుంది. నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తే ఏమవుతావు? నువ్వు పాపి అవుతావు. ఆల్రెడీ బాప్తిస్మంలో దేవుడు ఏం చేసినాడు? ఆయన పాప మరణాల నుంచి రక్షించగా, పాప మరణాల నుంచి రక్షణ పొందినటువంటి నీవు తిరిగి పాపము చేయగా ఇప్పుడు ఎవరు రక్షించాలి నిన్ను? ఇప్పుడు ఎవరు రక్షించాలి? ఇప్పుడు పాపానికి ఉన్న శక్తి చూడండి ఆయన. ఇప్పుడు సాతానుడు ఆశలను, కోరికలను, ఇచ్చలను పెట్టినాడు శరీరం, సరే. కాబట్టి ఆశ ఆజ్ఞను అణచివేయగా, ఆలోచనను నిరర్ధకం చేయగా. సీన్లోకి ఎవరు వస్తారు ఇక్కడ? ఈయన వస్తానండి. ఆశ ఎంత పనిచేసినా ఈయన సీన్లోకి వస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను 14వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పినటువంటి ఈ మాటలు చూడండి. 25, 26 వచనాలు. నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయను. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు ఆయన? అంటే సంగతులను, ఏ సంగతులను? ప్రభువు చెప్పిన ఈ సంగతుల ఆజ్ఞలను ఏం చేస్తాడు ఆయన? ఆయన జ్ఞాపకం చేస్తాడు. పరిశుద్ధాత్ముడు నీకు జ్ఞాపకం చేయగా నువ్వేం చేస్తావు నాయన? ఒక ఇంపార్టెంట్ సంగతి ఒకటి నీవు మర్చిపోయినావు.
నేను మళ్ళీ చెప్తున్నా, ఒక ఇంపార్టెంట్ అయిన సంగతి మర్చిపోయినావు నువ్వు. ఆ సమయం వచ్చేసరికి నీ ఫ్రెండ్ నీకు గుర్తు చేసినాడు. ఇప్పుడేం చేస్తావు నాయన? ఓ ఇంపార్టెంట్ సంగతి నువ్వు మర్చిపోయినావు. ఆ సమయానికి నీ ఫ్రెండ్ నీకు గుర్తు చేసినాడు. ఫ్రెండ్ గుర్తు చేసిన తర్వాత ఆ సంగతిని ఏం చేస్తావు నువ్వు? గుర్తు చేసిన వానికి థ్యాంక్స్ అంటావు ముందు. మర్చిపోయినాను నేను, థ్యాంక్స్ అబ్బా, థ్యాంక్స్. ఆ సంగతి ఏదైనా దాన్ని నెరవేర్చడానికి కోరుకుంటావు. నీవు మర్చిపోయి ఎవరైనా గుర్తు చేయకపోతే, జ్ఞాపకం చేయకపోతే నువ్వు ఆ పనిని చేయవను. గుర్తు చేయడం వల్ల, జ్ఞాపకం చేయడం వలన మళ్ళీ మనం ఆ పనిని చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఆయన జ్ఞాపకం చేస్తాడు. అంటే ఆశ ఆజ్ఞను అణచివేసిన, ఆశ ఆజ్ఞను అణచివేస్తుంది అనమాట. అణచివేసిన పరిశుద్ధాత్ముడు ఆజ్ఞను జ్ఞాపకం చేయడం వలన శరీరము అందరి అవయవాలు ఏం చేస్తాయి? ఆజ్ఞానుసారమైన మాటలు మాట్లాడి ఆజ్ఞానుసారమైన క్రియలు చేస్తారన్నమాట. నేను అర్థమవుతుందా లేదా? అంటే పరిశుద్ధాత్ముని యొక్క అవసరతను గురించి చెప్తున్నాను అన్నమాట. పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేయగా దేని జ్ఞాపకం చేస్తాడు ఆయన? నీ మనస్సులో ఉన్న, నీ హృదయంలో ఉన్న క్రీస్తు ఆజ్ఞలను, అలాగే నీ శరీరములో అందరి అవయవాలు ఉన్న క్రీస్తు ఆజ్ఞలను పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేయగా, నీ శరీరము అందరి అవయవాలు క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించి మాట్లాడి క్రీస్తు యొక్క ఆజ్ఞలకు అనుగుణమైన క్రియలను చేయగా, ఇవి రెండు జరిగిన తర్వాత వీటిల నుంచి ఏం ఉత్పన్నమవుతుంది? క్రీస్తు మహిమ. క్రీస్తు యొక్క మహిమను ఆ వ్యక్తి పొందుతాడన్నమాట. అందువల్ల ఇక్కడ పరిశుద్ధాత్మనికి పాత్ర ఎలాంటి పాత్ర? ఆయన ఉన్నాడు, మనలో నివాసం ఉన్నాడు ఆయన. ఆయన పాత్ర ఎలాంటి పాత్రకు ఉంది? నెక్స్ట్ మళ్ళీ చూడండి, మరొక లేఖనం చదువుతాను. మరొక లేఖనాన్ని చూద్దాం. యోహాను 15వ అధ్యాయం. యోహాను 15వ అధ్యాయం 26వ వచనం. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తాడు పరిశుద్ధాత్ముడు? క్రీస్తుని గురించి ఏమైనా సాక్ష్యం ఇస్తాడు ఆయన? ఏ సాక్ష్యం ఇస్తాడు ఆయన? క్రీస్తు యొక్క ఆజ్ఞలను సాక్ష్యం ఇస్తాడు అన్నమాట. నెక్స్ట్ మరొక లేఖనాన్ని చూడండి. 16వ అధ్యాయం 7, 8 వచనాలు చూడండి. ఆయన 11వ వచనం వరకు, 7వ వచనం నుండి 11వ వచనం వరకు. నేను మీతో సత్యము చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొనజేయును. అని ఏం చేస్తాడు ఆయన? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గురించి ఏం చేస్తాడు ఆయన? ఒప్పిస్తాడు. ఎవరిని ఒప్పిస్తాడు? ఎవరిని ఒప్పిస్తాడు ఆయన? సువార్థికునిలో ఉండి సువార్త వినే వాళ్ళని ఒప్పిస్తాడు అన్నమాట. అంత పవర్ ఆయన.
మనం గనొక్కసారి సువార్తను ప్రకటిస్తే ఫెయిల్ కాదన్నమాట. సరే, 16వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఇక్కడేమన్నాడు ఆయన? సత్యస్వరూపి అయిన ఆత్మ. ఎవరినైనా? పరిశుద్ధాత్మ. ఆయన వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. అంటే దాని అర్థమైంది, సంపూర్ణంగా క్రీస్తులోనికి నడిపిస్తాడు మనల్ని. పరిశుద్ధాత్ముని యొక్క పెద్ద సహాయం నాయన. బాప్తిస్మం పొందేటువంటి వానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయం. నీవు గనక క్రీస్తు యొక్క ఆజ్ఞలను నీ హృదయములో, నీ మనస్సులో ఉంచుకొని వ్రాసుకుంటే, నీవు క్రీస్తు యొక్క మహిమను పొందాలన్నటువంటి కాంక్ష నీలో ఉంటే, అపవాది యొక్క శోధనలు, వాని తంత్రాలు, వాటిలో నుండి అపవాది క్రీస్తు యొక్క ఆజ్ఞలను అతిక్రమించేటట్లుగా ఏదో ఒక సందర్భాన్ని, ఒక పరిస్థితిని నీ వద్దకు తీసుకొని రాగా, అలాంటి పరిస్థితుల్లో పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు కాబట్టి, నివాసం ఉన్నాడు కాబట్టి, ఆయన ఒక వరముగా ఉన్నాడు కాబట్టి, ఆయన క్రీస్తు యొక్క ఆజ్ఞలను మళ్ళీ నీకు జ్ఞాపకం చేసి క్రీస్తు యొక్క ఆజ్ఞలను అతిక్రమించకుండా నిన్ను కట్టడి చేసి, క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించే విధంగా నిన్ను నడిపించే వ్యక్తి అన్నమాట. అద్భుతమైన ఒక వ్యక్తిని ఆయన. మనం ఎవరమంటే మనం పాపులము, అపరాధులము. ఇలాంటి మనల్లో ఆయన వచ్చి నివాసం ఉండడం అనేది ఎంత గొప్ప విషయం తెలిసిన. అందువలన పరిశుద్ధాత్ముడు అనేక విధములుగా క్రీస్తు యొక్క మహిమను మనం పొందడానికి మనలో నివాసం ఉండి ఆయన పని చేస్తాడు. మనల్ని నడిపిస్తాడు. ఎలా అంటే సర్వసత్యములోనికి నడిపిస్తాడు ఆయన. 16, 13. కనుక పరిశుద్ధాత్ముడు ఒక వరముగా బాప్తిస్మము అనే కార్యక్రమంలో అనుగ్రహింపబడతాడు. ఇక్కడ మనం పరిశుద్ధాత్మను నిర్లక్ష్యం చేయవచ్చు, అలక్ష్యం చేయవచ్చు. పరిశుద్ధాత్మని ఎవరు నిర్లక్ష్యం చేసినా దాని మూల్యాన్ని పొందుతారన్నమాట. పరిశుద్ధాత్మను మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తులుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. 4వ అధ్యాయము, ఎఫెసీ 4వ అధ్యాయంలో 30వ వచనంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని అన్నాడు. నీలో ఉన్న పరిశుద్ధాత్మను నీవు దుఃఖపరచడు. ఆయన పరిశుద్ధాత్మను దేవుడు వరంగా అనుగ్రహించేసినాడు. నువ్వేం చేయాలా? నేనేం చేయాలి? మనం ఏం చేయాలా? ఆయన ఎలా ఉపయోగించుకోగలుగుతాము? నేను మన ఇంట్లో కొడవలు ఉందనుకో, దాన్ని మనం ఉపయోగించుకోవాలంటే ఎప్పుడు ఉపయోగించుకోగలుగుతాము? కోత ఉంటేనే కదా ఉపయోగించుకుంటాము. కోత పట్టే లేకపోతే, పంట లేకపోతే, కొడవలు ఉంటే దాన్ని ఏం ఉపయోగించుకుంటాం? మనం ఉపయోగించుకోలేము అన్నమాట. సేమ్ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ఆయన మనం ఉపయోగించుకోవాలి. ఎలా ఉపయోగించుకోగలుగుతాము? ఎలా? క్రీస్తు యొక్క ఆజ్ఞలను మన హృదయాల్లో, మనసులో నింపేసుకుంటే అప్పుడు ఆయన ఉపయోగించుకుంటాం. ఇవి లేకపోతే, ఆయన వరముగా ఉన్నా కూడా ఏం చేస్తాం మనం? క్రీస్తు ఆజ్ఞలు కానీ మనలో లేకపోతే, పరిశుద్ధాత్ముడు ఉన్నా కూడా ఆయన మనం ఉపయోగించుకోలేము అన్నమాట. ఉపయోగించుకోలేము. నేనైనా ఇప్పుడు రాజ్యం వేస్తున్నప్పుడు నా దగ్గర నాకు ఇంటి స్థలమే లేదనుకో, ఆయన్నేం ఉపయోగించుకునేది? నేను ఉపయోగించుకోవడానికి వీలే పడదు. ఏమన్నా ఇంటి స్థలం ఉండి ఇల్లు కట్టుకునేవాళ్ళు ఆయన ఉపయోగించుకోవచ్చు. ఇంటి స్థలమే లేదు, ఇంకా ఇల్లు కట్టబోయేది లేదు, ఆయన్నే ఉపయోగించుకునేది. 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఆయనతో కలిసి ఉన్నా కూడా ఆయన మూలం చిన్న ఇల్లు కూడా కట్టుకోకపోతే ఏమి లాభం? ఏమి లాభం? నువ్వు ధన్యుడు. కాబట్టి ఇక్కడ పరిశుద్ధాత్మను మనం ఉపయోగించుకోవాలంటే మనలో ఏముండాలి నాయన? క్రీస్తు యొక్క ఆజ్ఞలు ఖచ్చితంగా మన మనస్సులలో, మన హృదయాలలో క్రీస్తు యొక్క ఆజ్ఞలు
మనం నింపుకోవాలి. ఎలా నింపుకోవాలి? మరవకుండా. అది ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి. ఎప్పుడైనా అసలు నీవు మరిచినావంటే వెంటనే ఆయన ఏం చేస్తాడు? జ్ఞాపకం చేస్తాడు. నీకే ఇంట్రెస్ట్ లేకపోతే ఆయన ఏం చేస్తాడు? నీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏం చేయడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? ఇలాంటి ఒక వ్యక్తిలోనికి ప్రభు యొక్క క్రీస్తు యొక్క ఆజ్ఞలు కూడా తన హృదయంలో తన మనసులో ఉంచుకున్నటువంటి వ్యక్తిలోనికి నన్నెందుకు పంపించినావు అని ఆయన బాధపడతాడు, దుఃఖిస్తాడు. అంతిమంగా ఎవరికి నష్టము? బాప్తిస్మంలో పరిశుద్ధాత్మ వరమును పొంది ఉన్నా కూడా ఆ పొందిన వాడు బహు నష్టపోతాడు అన్నమాట. అందువలన క్రీస్తు యొక్క ఆజ్ఞలను మన హృదయములలో మన మనస్సులలో మనము వ్రాసుకోవాలి, ముద్రింపు చేసుకోవాలి. సామెతల గ్రంథంలో చూడండి, దేవుని ఆజ్ఞలను ఏం చేయమంటాడు ఆయన? మెడకు హారంగా ధరించుకోండి, నుదుటికి బాసికంగా కట్టుకోండి అని అంటాడు. హృదయం అని పలక మీద వ్రాసుకోండి అని అంటాడు దేవుని ఆజ్ఞలు. మరి క్రీస్తు ఆజ్ఞలు ఏం చేయాలి మనము? క్రీస్తు యొక్క ఆజ్ఞలు హృదయము మనస్సులలో నింపేసుకోవాలి. ఎవరు క్రీస్తు యొక్క ఆజ్ఞలను హృదయములో మనస్సులో నింపుకుంటారో వాళ్ళు అలర్ట్గానే ఉంటారు. నాయన ఎలా ఉంటారు? అలర్ట్గానే ఉంటారనమాట. ఎక్కడో ఒక దగ్గర అపవాది ప్లాన్ చేసేసి అతడినైనా ఆమెనైనా తోసేయడానికి చూసినప్పుడు ఆ ఆశ వచ్చి, ఆ కోరిక వచ్చి, ఆ ఇచ్చ వచ్చి ఆజ్ఞను మరిచిపోయి ఇక ఈ ఆజ్ఞను అతిక్రమించబోతాడు అన్నప్పుడు ఈయనేం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు వెంటనే జ్ఞాపకం ఏం చేస్తాడు? ఆయన ఇక లారీ కింద పోయి పడిపోతాం, ఇంకా అప్పుడు అది తప్పిస్తాడు. పాపం చేయడం అంటే దానికంటే లారీ కింద పడడం కన్నా కూడా పాపం చేయడం పెద్ద పెద్ద నేరం. కాబట్టి పరిశుద్ధాత్ముడు అలాగున మనల్ని తప్పిస్తాడు, పాపం చేయకుండా తప్పిస్తాడు, ఆజ్ఞను అనుసరించే విధంగా నడిపిస్తాడు, సర్వసత్యంలో నడిపిస్తాడు. అంతిమంగా క్రీస్తు యొక్క మహిమను మనం పొందడానికి ఆయన మనలో పనిచేస్తాడు, మనలో నివాసం ఉన్నాడు, మనలో పనిచేస్తాడు, మనల్ని నడిపిస్తాడు. అలాంటి ఒక వ్యక్తిని దేవుడు బాప్తిస్మము అనేటువంటి కార్యక్రమంలో ఒక వరముగా అనుగ్రహిస్తాడు. నేను ఇక్కడ ఆపుతాను. మళ్ళీ మనం వచ్చే శుక్రవారం కలుసుకున్నప్పుడు మరికొన్ని సంగతులు, పరిశుద్ధాత్మను గురించి మరికొన్ని సంగతులు ప్రభువు అపోస్తులు ఎలా సెలవిచ్చినారో దాన్ని మనం చూద్దాం. చివరిగా అందరూ నిలబడితే ప్రార్థన చేసుకున్నాము. మహోపకారివైన మా తండ్రి, మహా కనికరం కలిగినటువంటి మా నాయన, ఈ దినములోను మీ సముఖములోనికి మమ్మల్ని చేర్చి సువార్తను ఎలాగున ప్రకటింపవలసిన ఆవశ్యకత ఉన్నదో, సువార్తను ఏ స్థాయిలో ప్రకటించవలసిన బాధ్యతను కలిగి ఉన్నామో ఆ స్థాయిలో సువార్తను మాకు వినిపింపజేస్తూ ఉన్నదుల కొరకు, నేర్పిస్తూ ఉన్నదుల కొరకు తండ్రి మీకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, సంఘాన్ని మీరు కనికరించినందుల కొరకు కృతజ్ఞమై ఉన్నాము నాయన. ఈ సంఘములో ప్రతి బిడ్డకు మీరు బాప్తిస్మమునందు పరిశుద్ధాత్మను వరముగా అనుగ్రహించి ఉండగా, పరిశుద్ధాత్మ దేవుడు సర్వసత్యములోనికి మమ్మల్ని నడిపించినట్లుగా మా మట్టుకు మేము మా ప్రభు యొక్క ఆజ్ఞలను మా హృదయాలలో మనస్సులో నింపుకొని సంసిద్ధులుగా ఉండడానికి కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తున్నాం. మా తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు మాలో నివాసం ఉండి ప్రభు యొక్క మహిమలోనికి మేము రూపాంతరం చెందడానికి ఏ ఏ కోణాల్లో ఆయన మాలో ఉండి పనిచేస్తాడో, మాకు సహాయపడతాడో ఆ సంగతులన్నింటినీ కూడా మాకు సంపూర్ణంగా నేర్పించగలని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, ఈ సంఘము ద్వారా సువార్థికులను మీరు తయారు చేయుదురని, ఈ సంఘము నుండి అనేక ప్రాంతాలకు సువార్త విస్తరింపబడడానికి సహాయమును అనుగ్రహించుదురని
ఈ గొప్ప కార్యాన్ని చేయడానికి మీరు కనికరాన్ని చూపించి ఉండగా ఈ గొప్ప కార్యము సఫలమవునట్లుగా మీ కృపను మీ దయను సంఘముతో ఉంచుదురని ప్రార్థిస్తూ ఉన్నాం. చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని తండ్రి, ప్రతి బిడ్డను కూడా కనికరించి ఈ సంగతులను హృదయాలలో మనస్సులో నింపుకోవడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, ప్రతి బిడ్డ కూడా తమ జీవిత కాలంలో సువార్తను ప్రకటించి కనీసం కొన్ని ఆత్మలను రక్షించడానికి ప్రభు పక్షాన పనిచేయలాగున ప్రోత్సహించమని వేడుకుంటున్నాం. ప్రతి బిడ్డ కూడా కలిగి ఉన్న ప్రతి న్యాయమైన అవసరాల్లో మీ జోక్యాన్ని దయచేయండి అయినా. గొప్ప సంగతులను మీరు మాకు నేర్పిస్తూ ఉండగా ఈ సంగతులను మాలో ఎవ్వరూ మర్చిపోకుండా తండ్రి ఈ సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ తలపోసుకుంటూ తండ్రి ఈ సంగతులను అనేకులకు ప్రకటించడానికి ప్రతి బిడ్డను మీరు ఎలా వాడుకోగలరో అలా వాడుకుందరని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మల్ని కనికరించుదురని తిరిగి మీ సమూహంలోనికి మేము చేరి వచ్చేంత వరకు క్షేమమును భద్రతను ఆరోగ్యాన్ని దయచేయమని ప్రభువు యొక్క మహిమలోనికి మేము ఎదుగునట్లుగా పరిశుద్ధాత్మని యొక్క నడిపింపును మేము స్వీకరించి మేము నడుచుకునే విధంగా మరింత కనికరాన్ని మాకు చూపించమని ప్రతి బిడ్డను దీవించి జ్ఞాపకం ఉంచుకోమని ప్రభువు అయిన క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.